ఏపీకి మరోసారి తీపి కబురు చెప్పింది కేంద్రం. స్థానిక సంస్థలకు భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా 16,627 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్ 13,302 కోట్లు, పర్ఫార్మెన్స్ గ్రాంట్ 3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 5 ఏళ్ల పాటు అంటే 2030-31 వరకు ఈ నిధులు విడుదల చేయనుంది. గత 5 ఏళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు 12,800 కోట్లు కేటాయించగా ఇప్పుడు 16వ ఆర్థిక సంఘంలో అదనంగా 3,827 కోట్లు కేటాయించింది. 5 ఏళ్ల పాటు 16వ ఆర్థిక సంఘం కొనసాగనుంది. అయితే ఈసారి ఖర్చు విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10% అన్టైడ్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణ పనులకు ఖర్చులు చేయాలని తెలిపింది. మిగిలిన నిధులను ఇతర అవసరాలకు కేటాయించాలని సూచించింది. ఇక నుంచి ఆర్థిక సంఘం నిధులను సిబ్బంది జీతభత్యాలకు వినియోగించకూడదు. కాగా ఈ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీలకు 70%, జిల్లా పరిషత్తులకు 15%, మండల పరిషత్తులకు మిగిలిన 15% నిధులు కేటాయించనున్నారు. ఈసారి ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉంచాలి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధులు ఖర్చు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల సాయం ఏపీకి అదనంగా అందుతుండడం మాత్రం శుభ పరిణామం.